హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. దోస, ఇడ్లీ పిండి లేకపోతే అసలు టిఫిన్‌కి ఏం చేయాలో మనకేం తోచదు కదా! అలాంటి టైంలో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల చూసారు కదా! ఇలా హోల్స్‌లాగా ఫార్మ్ అయ్యి గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు. తర్వాత రుచికి సరిపడా సాల్టు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఒక హాఫ్ వరకు క్యారెట్, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టమోటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఫస్టు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని, ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా! కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. కొంచెం లూజ్‌గా, మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ టైట్‌గా ఉండకూడదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ మునిగేలాగా కూడా అవసరం లేదండి. చూస్తున్నారు కదా! ఇలా వెడల్పాటి కడాయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒకవైపు కాగాక టర్న్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఆయిల్‌లో విడిపోతుంది. మరీ టైట్‌గా ఉంటే కూడా గట్టిగా వచ్చేస్తాయి. చూసుకొని కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు 10 అంటే 10 మినిట్స్‌లో టైం పెట్టుకొని మరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా ఉంటాయి. లోపల గుల్లగా భలే టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. చూసారు కదా! ఇలా హోల్స్‌లాగా ఫార్మ్ అయ్యి, ఇలా బాగా చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని, మనకు ఓపిక ఉంటే టమోటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయి. లేదంటే మనం పచ్చిమిర్చి ఏసాం కాబట్టి స్పైసీగా అలాగే తినేసేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.